పల్లీ సాంబార్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, మునక్కాడలు, చింతపండు, టమాటాలు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పసుపు, కరివేపాకు, నూనె, ఉప్పు. పల్లీ సాంబార్ తయారు చేసే విధానం: ముందుగా పల్లీలను వేయించుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1/2 లీటర్ నీళ్లు పోసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దాంట్లో 1 కప్పు టమాటా ముక్కలు, మునక్కాడ ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు చింతపండు పులుసు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి నూనె కాగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, పసుపు, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి పోపు కొంచెం వేగాక తయారు చేసుకున్న పల్లీల సాంబార్లో వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పల్లీ సాంబార్ రెడీ.